నమస్తే, వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్. ఇవాళ మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ చంద్రశేఖర్ గరిమెల్ల గారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో చంద్రశేఖర్ గారు, నార్మల్గా ఒక బాస్ అనేవాడు ఎలా ఉండాలి అంటారు? ఒక ఎంప్లాయీతో కానివ్వండి, లేకపోతే ఒక ఆర్గనైజేషన్లో కానివ్వండి. బాస్ అనేవాడికి ఫ్యూచర్ తెలియగలగాలి. ఫస్ట్ కంపెనీ ఫ్యూచర్ గురించి తెలుస్తుంది, అతనికే తెలుస్తుంది, మనకు తెలియదు. సపోజ్ ఐ హ్యావ్ వన్ బాస్ అనుకుందాం. ఆ బాస్కి రేపు కంపెనీలో ఏ మూమెంట్స్ ఉంటాయి, వాడు ఏం ప్లాన్ చేస్తున్నారు అనే ఒక నాలెడ్జ్ ఉంటుంది ఆయనకి. ఆ బాస్కి ఫ్యూచర్ గురించి తెలిసినప్పుడు ఈ సబార్డినేట్స్ అందరినీ ఆ ఫ్యూచర్ వైపు నడపగలిగే సత్తా ఉండాలి, డైరెక్షన్ ఇవ్వగలగాలి. అతనికి కావాల్సింది స్కిల్స్, ప్లానింగ్, ఆర్గనైజింగ్, డైరెక్టింగ్ అండ్ కంట్రోలింగ్. ఇవి మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటాం మనం వీటిని, POM, ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. తను ప్లాన్ చేయడం రావాలి. ప్లాన్ చేసిన దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అంటే ఆర్గనైజ్ చేయడం. ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎవరెవరిని ఏ పనికి నియమించాలి, ఎవరెవరిలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, ఎవరెవరిలో ఉన్న వీక్నెస్ ఏంటి, ఎలా ఈ పని నేను తీసుకోగలను, అదే ఆర్గనైజ్ చేయడం. డైరెక్టింగ్, ఆ పని ఎలా చేయాలి, ఏ వేలో చేయాలి, ఎన్నాళ్ళు దానికి ప్లానింగ్ ఏంటి, ఫ్లో చార్ట్ ఏంటి, ప్రాసెస్ చార్ట్ ఏంటి, ఇది ప్రాసెస్ చేయడం అంటే డైరెక్ట్ చేయడం. ఎలా డైరెక్ట్ చేస్తాం అలా. ఇంకా వర్క్ చేసినప్పుడు అందరూ ఒకలా ఉండరు కాబట్టి కంట్రోల్ చేయడం కూడా రావాలి. కంట్రోలింగ్ అంటే ఏంటి, ఏదో దండించడం అని కాదు అక్కడ అర్థం. ఎలా నువ్వు వర్క్ చేసినప్పుడు నీకు కొన్ని రూల్స్, సిస్టమ్స్, ఒక ప్రొసీజర్స్, ఇవన్నీ కూడా కంట్రోలింగ్లోకి వస్తాయి. ఆ కంట్రోలింగ్ ప్లాన్ చేసుకునే కెపాసిటీ ఈ బాస్ దగ్గర ఉండాలి. ఇవన్నీ కూడా తను ఆ వర్క్ వచ్చిన ఎంప్లాయీస్కి ఇంబైబ్ చేసి ఆర్గనైజేషన్ యొక్క కామన్ గోల్ ఏంటి, అచీవ్మెంట్ ఏంటి అన్న స్టైల్లోకి తను తీసుకెళ్ళగలగాలి. అది బాసెస్ రోల్. ఇట్స్ అ వెరీ వెరీ కీ రోల్. తనకి ఫుల్ నాలెడ్జ్ ఉండాలి. ఇన్ కేస్ తనకి నాలెడ్జ్ లేదనుకుందాం, అట్లీస్ట్ ఈ షుడ్ గివ్ ఫెయిర్ ఛాన్స్ టు సబార్డినేట్స్ ఆల్సో టు మేక్ దెమ్ ప్రూవ్. ఆ క్యాలిబర్ లేనప్పుడు అట్లీస్ట్ వాళ్ళకైనా ఛాన్స్ ఇవ్వగలగాలి. ఆ మెచ్యూరిటీ ఉండాలి. అంత తప్ప నాకన్నా అతను సబార్డినేట్ కాబట్టి అతని ఐడియాస్ నేను రెస్పెక్ట్ ఇస్తే నా ఉద్యోగం కూడా పోతున్నాను టైప్లో ఉండకుండా ఆ రకమైన ఒక మెచ్యూరిటీ కూడా అతనిలో ఉండాలి. సో అల్టిమేట్గా బాసు సబార్డినేట్ మధ్య రిలేషన్షిప్ ఒక ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంటు, అడాల్ట్ టు అడాల్ట్, తర్వాత ఐఎమ్ ఓకే, యూఆర్ ఆల్సో ఓకే, ఆ టైప్లో ఒక బిహేవియర్. తర్వాత ఈ కంపెనీ మనందరిది, మనందరం కలిసి పని చేద్దాం. ఐ అనే పదం ఉండకూడదు అక్కడ, వి అనే పదం మాత్రమే ఉండాలి. నెక్స్ట్ టీం వర్క్ని బాగా ఎంకరేజ్ చేయగలగాలి. టీం వర్క్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే టుగెదర్, T ఫర్ టుగెదర్, E ఫర్ ఎవ్రీబడి, A ఫర్ అచీవ్స్, M ఫర్ మోర్. టుగెదర్ ఎవ్రీబడి అచీవ్స్ మోర్ అన్న కాన్సెప్ట్ మనం క్రియేట్ చేయాలి. అంటే నేను ఒక్కడిని అంతా చేస్తాను అంటే కనుక ఆ క్రెడిట్ అంతా దట్ ఈస్ రాంగ్. అందరం కలిపి మనం చేస్తేనే మనకి ఈ వర్క్లో అచీవ్ చేయగలిగాం మోర్ అనే పదాన్ని మనం ఆ డెఫినేషన్ మనం తీసుకోవచ్చు. టీం వర్క్. ఆ టీం వర్క్లో మనకి కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. తర్వాత లీడింగ్ రోల్ ఎవరు చేయాలి, తర్వాత మెంబర్స్, టీం మెంబర్స్ ఎలా హ్యాండిల్ చేయాలి. ఈ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ వన్ టీం వర్క్. ఇక్కడ ఈ విడిగా ఉంటే 5 వేళ్ళు 5 వేల్లో కనిపిస్తున్నాయి. ఎలా పెడదాం, దిస్ ఈజ్ కాల్డ్ పంచ్. ఇక్కడ మనం సమాధానం చెప్పగలం, ఎవరికైనా సరే ఎవరైనా మనకి సమాధానం చెప్పగలం. ఇలా టోటల్గా మనకి స్ట్రాంగ్ అయిపోతాం. ఈ 5 వేళ్ళు మనం కలిపితే స్ట్రాంగ్ అవుతాం. అది టీం వర్క్. ఇక్కడ హీఈస్ ద టీమ్ లీడర్. ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు చూడండి, మన బొటన వేలు ఎంత స్ట్రాంగ్గా ఉంది. హీఈస్ ద టీమ్ లీడర్. ఈ బొటన వేలు ఈ మిగిలిన అన్ని వేలతో కలుస్తుంది. ఈ బొటన వేలు లేకపోతే ఈ వేళ్ళకి విలువ లేదు. ఈ బొట్టన వేలు లేకపోతే ఈ వేలికి విలువ లేదు. ఇట్ వోంట్ వర్క్ ప్రాపర్లీ. సో ఈ బొట్టన వేలుతోనే మనకి స్ట్రెంగ్త్ వస్తుంది. సో హీఈస్ ఎ టీమ్ లీడర్. సో ఇప్పుడు ఈ బొట్టన వేలు మనం యాడ్ చేస్తే ఏమైంది, మనకి పంచ్ తయారైంది. ఈ పంచ్ తోటి మనం ఏదైనా మనం చేయగలం. పిడికలు బిగించడం అంటాం కదా, అది. సో టీమ్ లీడర్, టీమ్ మెంబర్స్, వీళ్ళందరూ కలిస్తేనే టీమ్ వర్క్. అది ఈ కాన్సెప్ట్ మనకు ఉండాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ అండి.